ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. కీర్తనలు 68 అధ్యాయం 20 మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. నిజమే కదా. ఇన్ని సంవత్సరాలు మీరు పుట్టినప్పటి నుంచి మొదలుకొని ఇంతవరకు కూడా మీరు కాపాడబడ్డారు, మీరు సురక్షితంగా ఉన్నారు, మీరు సజీవ లెక్కల్లో ఉన్నారంటే కేవలం యేసయ్య కృప మాత్రమే. చూడండి, ఎన్ని ఉన్నా మీరు మరణాన్ని తప్పించలేరు, అది యేసయ్య మాత్రమే తప్పించగలరు. సో మరణం తప్పించి మీకు జీవం ఇచ్చి మీకు రక్షణనిచ్చి ఎంతకాలం నడిపించిన యేసయ్యకి థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నారా? ఎండ్ ఆఫ్ ది ఇయర్ అయిపోతుందండి, ఇయర్ ఎండ్కి వచ్చేసింది. మరి ఎంతవరకు మీరు కృతజ్ఞతగా ఉన్నారు? చాలామంది ఎమర్జెన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు, కానీ ఆ స్థితి మీకు లేదే. యేసయ్య మిమ్మల్ని మరణం నుంచి ఎన్నోసార్లు తప్పించారు, ఎన్నో యాక్సిడెంట్స్ నుంచి తప్పించారు. ఎందుకో తెలుసా? మీరు చేసిన ప్రార్థనలు, మీరు యేసయ్య పైన చూపించిన ఆ యొక్క గౌరవం, అంటే ఆ హానర్ కానీ, యేసయ్య అంటే ఎంత ప్రేమ కలిగి మీరు ఉంటున్నారు, ప్రతిదీ యేసయ్య చూస్తారండి. మీరు అనుదినం ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారు, ఎంతవరకు వాక్యం ధ్యానిస్తున్నారు, ఎంత యేసయ్యని ప్రేమిస్తున్నారు, ఎంత యేసయ్యకి ప్రయారిటీ ఇస్తున్నారు, ప్రతిదీ యేసయ్య చూస్తారండి. చూసి తన బిడ్డలైన మరి మీ అందరినీ, మనందరినీ యేసయ్య ఖచ్చితంగా మరణాన్ని నుంచి తప్పిస్తారండి. మరి అలా తప్పించడం వల్లే ఈరోజు మనం అందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం. మరి ఈ డిసెంబర్ ఆఖరి రోజుల్లో ఉన్నాం కదా, మరి యేసయ్యకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారా? దట్ మీన్స్ యూ నీడ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుని, ఎన్నో మరణాల నుంచి యేసు మిమ్మల్ని తప్పించారు, వాటినన్నిటిని జ్ఞాపకం చేసుకుని యేసయ్యకి కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. దేవుని నామానికి మహిమ చెల్లును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.